నల్లమల్ల అడవుల్లో పెద్ద పులి మృతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో హై పవర్ కమిటీ రంగంలోకి దిగింది. గ్రౌండ్ జీరోకు చేరుకున్న కమిటీ సభ్యులు పులి కళేబరం లభించిన తెట్టు మడుగు, లోతువాగు ప్రాంతాలతో పాటు ఘటనకు సంబంధించిన కీలక ప్రదేశాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వం నియమించిన ఈ బృందంలో విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి పి మల్లికార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి రాహుల్ పాండే, వైల్డ్ లైఫ్ సభ్యుడు షేక్ ఇమ్రాన్ సిద్దికీ ఉన్నారు. జూలై 31న జేపీ చెరువు సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి అనుమానాస్పద మృతి వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన అటవీ శాఖ అధికారులు 7 వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7 పులిగోర్లు, నాటు తుపాకీ గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పులిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం మృతదేహాన్ని అడవిలో పడేసినట్లు అధికారులు గుర్తించారు. గోర్లు విక్రయించేందుకు ప్రయత్నించిన మరో నిందితుడిని కూడా గుంటూరులో అరెస్టు చేశారు. నిందితులపై 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా హైపవర్ కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించనుంది.